ఈ సృష్టిలో అశాంతికి అడ్డాగా ప్రసిద్ధిగాంచిన భౌగోళిక ప్రాంతం ఏంటంటే పశ్చిమాసియా. అసలు ఆ ప్రాంతంలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే 15. ఆ 15 ఒకే ఒక్కటి మాత్రమే నాన్ ముస్లిం కంట్రీ ఉందండి. అది ఏంటంటే ఇజ్రాయిల్. అంతేకాదండి, ఆ 15 ఒకే ఒక్కటి మాత్రమే నాన్ యూఎన్ మెంబర్ అంటే ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం కలిగి లేని దేశం ఉంది. అది ఏంటంటే పాలస్తీనా. ఈ విధంగా 15 దేశాలతో కూడి ఉన్నటువంటి ఒక భౌగోళిక ప్రాంతం ఏంటంటే పశ్చిమాసియా. ఆ ప్రాంతం అశాంతికి అడ్డాగా ప్రసిద్ధిగాంచింది. ఆ ప్రాంతంలో నిత్యం ఘర్షణలు తలెత్తుతాయి. మరి ప్రస్తుతం ఏ 2 దేశాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ తలెత్తింది అంటే ఈ వర్సెస్ ఈ అంటే ఏంటంటే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్. ఆ నేపథ్యంలో ఒక జలసంధి కరెంట్ అఫైర్స్లోకి వచ్చిందండి. ఆ జలసంధి పేరు ఏంటంటే హార్ముజ్. ఈ సృష్టిలో ఏ జలసంధి అయినా 2 భూభాగాలను వేరు చేస్తుంది, 2 జలభాగాలను అనుసంధానిస్తుంది. మరి హార్ముజ్ జలసంధి అనేది ఏ 2 జలభాగాలను అనుసంధానిస్తుంది అంటే పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఓమన్. పర్షియన్ గల్ఫ్ను గల్ఫ్ ఆఫ్ ఓమన్తో అనుసంధానిస్తున్నటువంటి ఒక జలసంధి ఏంటంటే హార్ముజ్ జలసంధి. గల్ఫ్ ఆఫ్ ఓమన్ అనేది అరేబియా సముద్రంలో అంతర్భాగం. అరేబియా సముద్రం అనేది హిందూ మహాసముద్రంలో అంతర్భాగం. అంటే పరోక్షంగా పర్షియన్ గల్ఫ్ను హిందూ మహాసముద్రంతో అనుసంధానిస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైన క్రియాశీలకమైన ఒక జలసంధి పేరు ఏంటంటే హార్ముజ్ జలసంధి. హార్ముజ్ జలసంధికి ఉత్తరాన ఏ దేశం ఉంటుంది అంటే ఇరాన్, దక్షిణాన ఏ 2 దేశాలు ఉంటాయి అంటే యుఏఈ అండ్ ఓమన్. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ప్రపంచంలోనే చమురు రవాణాలో అత్యంత కీలకమైన జలసంధి ఏంటంటే హార్ముజ్ జలసంధి. సాధారణంగా చమురు ఆయిల్ అనగానే మన అందరికీ ఏ దేశాలు గుర్తుకొస్తాయండి? గల్ఫ్ దేశాలు. గల్ఫ్ దేశాలు ఏ భౌగోళిక ప్రాంతంలో ఉంటాయి అంటే పశ్చిమాసియాలో. మొత్తం గల్ఫ్ దేశాలు ఎన్ని ఉంటాయి అంటే 8. ఇరాన్, ఇరాక్, ఒమన్, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ అండ్ కువైట్. ఈ 8 గల్ఫ్ దేశాలు అంటామండి. ఈ 8లో ఒక్క ఒమన్ మినహా మిగతా 7 గల్ఫ్ దేశాలు దేనితో సరిహద్దును కలిగి ఉంటాయి అంటే పర్షియన్ గల్ఫ్తో. ఇప్పుడు లాజిక్గా ఆలోచించండి. ప్రపంచానికి ఆయిల్ అంటే గుర్తుకొచ్చేదే గల్ఫ్ దేశాలు. మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 8. ఆ 8లో ఒక్క ఒమన్ మినహా మిగతా 7 గల్ఫ్ దేశాలు దేనితో సరిహద్దును కలిగి ఉంటాయి అంటే పర్షియన్ గల్ఫ్తో. మరి అటువంటి పర్షియన్ గల్ఫ్ నుండి బయలుదేరినటువంటి ఒక నౌక గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి, ఆ తర్వాత అరేబియా సముద్రంలోకి, అంతిమంగా హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించాలి అంటే అత్యంత కీలకమైనది ఏంటంటే హార్ముజ్ జలసంధి. లాజిక్గా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. చమురును రవాణా చేసేటువంటి నౌకలు పర్షియన్ గల్ఫ్ నుండి దేని గుండా ప్రయాణించాల్సి ఉంటుంది అంటే హార్ముజ్ జలసంధి గుండా. ఈ జలసంధి అనేది అత్యంత ఇరుకైనది. ఈ జలసంధి వద్ద ఇప్పుడు ఎవరు ఆటంకాలు సృష్టిస్తున్నారు అంటే ఇరాన్ అనేటువంటి దేశం. ఈ విధంగా హార్ముజ్ జలసంధి అనగానే ఈ సమాచారం మొత్తంపై అద్భుతమైన క్లారిటీ ఉండాలండి.